నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. థ్రిల్లర్ క్రైమ్ స్టోరీని తలదన్నేలా, హంతకులే ఆశ్చర్యపోయేలా, నేరస్తులే నివ్వరపడేలా, సైకో సైతం సిగ్గుపడేలా, సమాజం తలదించుకునేలా నంద్యాల జిల్లాలో ఓ చిన్నారిపై జరిగిన అఘాయిత్యం సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారి, పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని పసిపాప నరరూప రాక్షసుల కబంధ హస్తాల్లో నలిగిపోయింది. అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలికపై తోడేళ్లలా విరుచుకుపడ్డారు. పాపం పసిపాప ఎంతగా బతిమిలాడి ఉంటుందో, ఎంత క్షోభను అనుభవించుంటుందో, ఎంత నరక యాతనకు గురై ఉంటుందో. నా మనవరాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టినారో కదా సార్, ఎన్ని తిప్పులు పెట్టినారో. ఆదివారం నాడు పోయిన పిల్లని ఎన్ని కష్టాలు పెట్టినారో కదా సార్. ఆడసాట ఉందంటే ఆడ దొరుకుతుందో ఈడు మా పాప ఎలా ఉండేది? బాగా ఉండేది, ఎట్లా బాగా ఆడుకుంటుంది, ఏం చదువుకుంటుండే? ఎంత 5వ తరగతి చదువుతుందంట సార్. 8 ఏళ్ళ పాప, 9 పడింది. ఊకే ఎవరన్నా నువ్వు రూపాయి ఇచ్చినా కొనుక్కొని తినేది, నేను 1 రూపాయి ఇచ్చినా కొనుక్కొని తినేది. పెద్దగా ఉపాయం కూడా పెద్దగా లేదు సార్. అన్నిక కూడా కాదు కదా సార్. వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి సార్? ఆ పిల్లని అలా చేయడానికి చేతులు ఎట్లా వచ్చినాయి సార్? వాళ్ళకి అసలు మనసు అనేది ఉందా సార్? మనసు అనేది ఉంటే ఇట్లా చేస్తారా వాళ్ళు? ప్రియాంక రెడ్డిని ఎట్లా చేసింటే ఎట్లా చేసినారో వీళ్ళని కానీ అట్నే ఉరికిచ్చి చంపాలని కోరుకుంటున్నాం సార్ మేము అంతే. అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా అని ఎంతలా ప్రాధేయపడి ఉంటుందో. అయినా కనుకరించని కామాంధులు చిన్నారి గొంతు నులిమి చంపారు. శవాన్ని సైతం కనిపించకుండా ప్లాన్ చేశారు. చదువుతున్న నాకే కన్నీరు తెప్పిస్తుందంటే ఈ విషయం విన్న ఎంతమంది తల్లుల గుండెలు కదిలాయో ఒక్కసారి చూడండి. నా బిడ్డ కూడా నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 3 రోజులుగా కనిపించడం లేదు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే పోలీసుల ప్రయత్నంలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ బాలికను 3 మైనర్లు అత్యాచారం చేసి కాల్వలోకి తోసేసిన దారుణ వాస్తవాలు పోలీసుల సైతం ఉలిక్కి పడేలా చేశాయి. రీసెర్చ్ చేస్తున్నాం. అందరూ కూడా ఈ ఏరియాలో ఇంక్లూడింగ్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు చేసిన తర్వాత కానీ ఏదనేది మనం కంక్లూజన్ రావడం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. బాడీ ముందు ట్రేస్ చేసిన తర్వాత కానీ మిగతా అన్నీ మాట్లాడాలి. ప్రజెత్తులో ఉంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటున్న సమయంలో పక్కకు తీసుకెళ్లినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి ఈ విషయం బయటకు వస్తుందనే భయంతో బాలికను కాలువలోకి తోసేసినట్లు నిందితులు పోలీసులతో చెబుతున్నారు. దీంతో బాలిక ఆచూకీ కోసం కాలువలో పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. 2 రోజుల నుంచి గాలిస్తున్నా పాప ఆచూకీ లభించడం లేదు. నిజంగా హంతకులు బాలికను ఆ కాలువలోనే పడేశారా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు ఇవాళ ఈ రకంగా చేసినారంటే అర్థం కాలే. ఆదివారం నాడు పొద్దున ఉదయం 9:30-10 గంటలప్పుడు అన్నం తిని బయటకు వచ్చింది సార్. ఆడకని కానీ పిల్లలతోటి ఆ నుంచి మిస్ అయింది, పార్కు నుంచి మిస్ అయింది అమ్మాయి. ఏం చేసినారో ఏం కథనో తెలియదు, ఇంతవరకు ఆచూకీ తెలియలే. ఇప్పుడు ఎంక్వైరీస్ అంటే ఎక్కడ ఈ కృష్ణా నదిలో ఎక్కడ పారేస్తారని చెప్పి ఎలా తెలుసు? ఈ దీనిలోనే పడేసినారు అని చెప్పినారు సార్. ఈ రిజర్వర్ దీనిలోనే సార్ పడేసినారని తెలిసింది. ఇంతవరకు ఇంకా బయటకు రాలేదు. 4 రోజులు అవుతుంది ఇప్పటికి. ఎవరు పాడేస్తారని చెప్పి మీకు అంతకులు అంట సార్, 3 అంట. ఎవరో వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళ ముఖం చూడలే, వాళ్ళ ముక్కు చూడలే. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా చేయాలని, నా బిడ్డకు కట్టిన గతే వాళ్ళకి పటాలా, ఎన్కౌంటర్ చేయాలా సార్. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఈ పాపం ఎవరిది, ఈ ఘోరానికి కారణం ఎవరనే దానిపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఘోరంలో 8 ఏళ్ల బాలిక బలిపశువైంది. సినిమా ప్రభావమో, స్థానిక పరిస్థితిలో తల్లిదండ్రుల పెంపకమో 3 మైనర్లను కర్కశంగా, రాక్షసంగా ప్రవర్తించేలా ప్రేరేపించింది. ఈ 3 మైనర్లు ఇంత కఠినంగా, క్రూర మృగాల్లా ప్రవర్తించారనే సందేహం కలిగినప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పెడపోకడల వైపే చూపిస్తున్నాయి అన్ని వేళ్ళు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన నందికొట్కూరు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన.
ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది. అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీని వెనుక ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంత వరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు మనకు మంచిది కాదు. ఒక ఆడబిడ్డను ఈ విధంగా 9 సంవత్సరాల పాపను ఈ విధంగా చేసినారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది పోలీసు వాళ్ళు కూడా ఎత్తుకులాడేటప్పుడు కూడా కొన్ని ఏదో నిమ్మకాయలు అవి ఇవి దొరికినాయి అనేది ఒక సమాచారం ఉంది. రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న ఘటనలు, సోషల్ మీడియా ప్రభావం యువతను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయనే దానికి, నేర ప్రవృత్తిని ఎలా పెరుగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. యువత పక్కదారి పట్టకుండా వారి తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలి. వారిని ఓ కంట గమనిస్తూ ఉండాలి. నా బిడ్డ కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.